హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఈ వీడియోలో ఈరోజు మార్నింగ్ జరిగిన డిఎస్సి సెషన్ పేపర్లో అయితే ఏ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఓవరాల్గా కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకున్నానండి. అంటే నాకు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఒక దాదాపు 14 క్వశ్చన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. దాని గురించి అయితే మీకు అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా వచ్చేసి సైకాలజీకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అంత డెప్త్గా అయితే రాలేదు. మొన్న జరిగిన ఎగ్జామ్ లాగానే ఈజీగానే వచ్చాయని చెప్పేసారు అభ్యర్థులు అయితే పైన టచ్ చేశారని చెప్పేసి సైకాలజీ క్వశ్చన్స్ అయితే సైకాలజీకి సంబంధించి. అదేవిధంగా సైకాలజీలో మెయిన్ క్వశ్చన్స్ కూడా ఏమేమి అడిగారని చెప్పేసి కంప్లీట్గా మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే ఇంకొకటి టాపిక్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చూసుకుంటే కనుక సిఆర్సీకి సంబంధించి బాలల హక్కు చట్టం నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో అందరికీ కూడా తెలుసు, మొన్న కూడా రీసెంట్గా సిఆర్సీకి సంబంధించి ఈ చట్టాన్ని గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఇంకొకటి యుద్ధ విన్యాసాలకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. సో అభ్యర్థులు అయితే దాని గురించి అయితే చెప్పడమే జరిగింది. ఇంకా కంటెంట్లోకి వెళ్తే కనుక కంటెంట్లో కూడా మరీ అంత డెప్త్గా క్వశ్చన్స్ అయితే అడగలేదంట. సో మరీ ఈజీగా కాకుండా ఒక మోడరేట్గా ఆ క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పారు. సో వాటిని అయితే నేనైతే రాసుకున్నాను. సో మీకైతే చూపిస్తానండి. ఒకసారి చూసుకుంటే కనుక ఇక్కడ చూడొచ్చు, యుద్ధ విన్యాసాలు అయిపోయింది. సో సిఏకి సంబంధించి మన కరెంట్ అఫైర్స్కి సంబంధించి వెరీ ఈజీ బిట్స్ అయితే అడిగారు. సో దాంట్లో కూడా మీరైతే మరీ అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం, బట్ ఎవ్రీ బిట్ కూడా మీరైతే చదువుకోండి. సో చెప్తున్నాను, ఈరోజు వచ్చిన పేపర్ ఎలా వచ్చిందని చెప్పేసి అయితే దాని గురించి అయితే మాట్లాడుతున్నాం కాబట్టి సో చెప్తున్నాను. దాంట్లో ముఖ్యంగా నిగమన పద్ధతి గురించి వచ్చింది. ఇంకొకటి సోపానాలు, మొన్న కూడా వచ్చింది హెర్బర్ట్ సోపానాలకు సంబంధించి. సో ఈరోజు కూడా అయితే హెర్బర్ట్ సోపానాలకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో వార్షిక పథకం, తప్పకుండా సోపానాల నుంచి అయితే క్వశ్చన్ అయితే వస్తుందండి. వార్షిక పథకంకి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే రావడమే జరిగింది. ఇంకొకటి నిర్వచనాలు. సో ప్రతి ఒక్కరు తెలుసు, నిర్వచనాల గురించి తప్పకుండా ఒక బిట్ అయితే వస్తుందని చెప్పేసి సో నిర్వచనాల నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరిగింది. ఇంకో క్వశ్చన్ ఏమి అడిగారంటే కుట్టకం అనే పద్ధతి దాన్ని వాడింది ఎవరు, అంటే యూజ్ చేసింది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఆర్యభట్ట గారు. అదేవిధంగా గడ్డివాము నుంచి సూది బయట పెట్టే విధానం గురించి కూడా క్వశ్చన్ అయితే వచ్చింది. ఇది మొన్న వచ్చింది అనుకుంటా, నాకు గుర్తుంది. సో యంగ్ అని చెప్పేసి ఆన్సర్. ఇంకొకటి పెన్నా నది యొక్క జన్మస్థలం ఎక్కడ? సో ఈ క్వశ్చన్ కూడా రావడమే జరిగింది. నందిదుర్గ్ అండి. సో పెన్నా నది యొక్క జన్మస్థలం వచ్చేసి నందిదుర్గ్. ఈ టాపిక్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఏవైతే రిపీట్ అవుతున్నాయో ఆ క్వశ్చన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో మీకైతే ఫర్దర్గా యూజ్ అయితే అవుతాయి. ఇంకొకటి ఆర్మీ శిక్షణ సంస్థ ఎక్కడ ఉందనే క్వశ్చన్ వచ్చింది. సో దానికి సంబంధించి కూడా మీరు ఒకసారి చూసుకోండి. మేబీ దాని ఆన్సర్ అయితే నాకు చూడలేదు నేను, ఓకేనా. ఇంకొకటి వచ్చేసి రీసెంట్గా వచ్చిన క్వశ్చన్ ఇది కూడా చాలా అందరూ తెలుసు, ఫేస్బుక్ CEO ఎవరని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ అయితే వచ్చింది. జుకర్బర్గ్ కాబట్టి సో అది ఆన్సర్. ప్రపంచంలో అత్యధిక వేడి ప్రాంతం వచ్చేసి డెత్ వ్యాలీ ఉంది. సో ఇది ఆన్సర్ దీనికి సంబంధించి. సో ఈ క్వశ్చన్స్ అయితే వచ్చినాయండి. ఇంకా మిగతా క్వశ్చన్స్ అని తెలిసిన తర్వాత తప్పకుండా మీకైతే వీడియోలో చేసి పెడతాను, ఓకేనా. ఇది ఇప్పటివరకు అయితే వీడియోకి సంబంధించిన అప్డేట్, ఈరోజు మార్నింగ్ సెషన్ యొక్క పేపర్ యొక్క అప్డేట్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.